వెల్కమ్ టు ఏబిఎన్ దిక్షోచి. విదేశాలలో ఉన్నత విద్య అభ్యసించాలనుకుంటున్నారా? ప్రవేశ అవసరాల గురించి ఆందోళన చెందుతున్నారా? అడ్మిషన్స్, వీసా ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా ఉంటాయి? మరిన్ని వివరాలు తెలియజేయడానికి ఎక్సెల్లా ఇమిగ్రేషన్ సర్వీసెస్ సీనియర్ అడ్వైజర్ భార్గవి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. మేడం, ఎక్సెల్లా కంపెనీ గురించి అలాగే మీరు అందించే సర్వీసెస్ గురించి మా ప్రేక్షకులకు తెలియజేయండి. యా షూర్ అండి. సో ఈ ఎక్సెల్లాలో ఏంటి అంటే ఓన్లీ స్టడీ వీసాస్ మాత్రమే కాదు, మనకి నార్మల్గా చాలామంది ఇప్పుడు మైగ్రేట్ అవ్వాలని కూడా ప్లాన్ చేస్తూ ఉంటారు కదా. సో ఎవరైతే అబ్రాడ్లో వెళ్ళి పర్మనెంట్గా ఇంకా సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళకి కూడా సర్వీసెస్ మన ఎక్సెల్లాలో దొరుకుతున్నాయి. సో ఓన్లీ స్టడీ మాత్రమే ఉంటుంది అట్లా ఏం కాదు, స్టడీ అండ్ మైగ్రేషన్ ఉంది, అండ్ లైక్ విజిట్ వీసాస్ చేస్తాము, టూరిస్ట్ వీసాస్, ప్రతి సర్వీసెస్ కూడా మీకు ఎక్సెల్లాలో అందుబాటులో ఉంది. ఓకే, అసలు కెనడా పిఆర్ అంటున్నారు. కెనడా పిఆర్ అంటే ఏంటండి? సో ఈ పిఆర్ ఏంటి అంటే పర్మనెంట్ రెసిడెన్సీ వీసా అంటాము. ఇది ఎవరికి యూజ్ అవుతుంది అంటే ఇంకా అక్కడికి వెళ్ళి అబ్రాడ్ వెళ్ళి సెటిల్ అయిపోవాలి అనే వాళ్ళకి ఈ పిఆర్ అనేది యూజ్ అవుతుంది. ఇదేంటంటే పర్మనెంట్ రెసిడెన్సీ వీసా. నార్మల్గా స్టడీ వీసాకి వెళ్ళే వాళ్ళు కానీ, విజిట్ కానీ, టూరిస్ట్ వీసా కానీ ఇట్లా ఇవన్నీ ఏంటి అంటే టెంపరీ వీసాస్. మనం వెళ్ళి ఆ వర్క్ చూసుకొని రిటర్న్ అవ్వాల్సి ఉంటుంది. అదే ఈ పిఆర్ అయితే కనుక ఇంకా ఫర్దర్ సెటిల్మెంట్ అనేది ఉంటుంది, మనకి సిటిజన్షిప్ కూడా వస్తుంది. ఓకే మ్యామ్, అసలు ఈ కెనడా పిఆర్ని ఎవరు అప్లై చేసుకోవచ్చు? దానికి ఏమైనా అర్హత ఏమైనా ఉంటుందా? యా ఉంటుందండి. సో ఇప్పుడు అబ్రాడ్ వెళ్తున్నాము, అదర్ కంట్రీకి వెళ్తున్నాము అంటే ఏదో ఒక రిస్ట్రిక్షన్స్ అయితే పెడుతూ ఉంటారు కదా. సో దీనికి ఎవరు ఎలిజిబుల్ ఉంటారు అంటే ఎవరైతే మినిమం బ్యాచులర్స్ డిగ్రీ చదివి మినిమం 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎనీ ఫీల్డ్ కనుక ఉన్నట్లయితే కెనడాకి మన ప్రొఫైల్ అనేది ఎలిజిబుల్ అవుతుంది. అండ్ ఇక్కడ ఏజ్ లిమిట్ కూడా ఉంటుందండి. మనకి 18 years నుండి స్టార్ట్ అవుతుంది, అండ్ దట్టు మనకి 46 వరకు పాయింట్స్ ఉంటాయి. ఓకే, అసలు ఈ కెనడా పిఆర్ అప్లై చేసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏమైనా ఉంటాయంటారా? యా, బెనిఫిట్స్ అనేవి ఉంటాయండి. ఈ పిఆర్ త్రూ వెళ్ళిన వాళ్ళకి గవర్నమెంట్ ఏమేమి బెనిఫిట్స్ ఇస్తుంది అంటే, ఇప్పుడు ప్రైమరీ పర్సన్ వెళ్తున్నారు, ప్రైమరీ పర్సన్కి మాత్రమే ఫుల్ టైం ఆర్ పార్ట్ టైం జాబ్ చేసుకునే అవకాశమే కాదు, ఎవరైతే తనకి డిపెండెంట్గా స్పౌస్ వెళ్తున్నారో వాళ్ళు కూడా ప్రైమరీ పర్సన్ చేసుకునేంత ఈక్వల్గా జాబ్ చేసుకోవచ్చు. అండ్ కిడ్స్కి కూడా 18 years వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది, లైక్ +2 వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది. అండ్ వీటితో పాటు మనకి హోల్ ఫ్యామిలీకి ఫ్రీ మెడికల్స్ అనేవి ఉన్నాయి. అండ్ దీంతో పాటు మనకి ఇంకా డిఫరెంట్ అడ్వాంటేజెస్ అనేవి ఉంటాయి ఈ పిఆర్ త్రూ వెళ్ళిన వాళ్ళకి. ఓకే, అంటే ఫ్యామిలీకి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు? యా, ఫ్యామిలీకి కూడా భరోసా అనేది ఇస్తుందండి. ఇప్పుడు నార్మల్గా స్టడీ వీసాకి వెళ్తే 1 year కోర్సెస్ కానీ 2 year కోర్సెస్ కానీ ఉంటాయి, మళ్ళీ మనం రిటర్న్ అయిపోవాలి. అదే ఈ పిఆర్ అనుకోండి, మనం సెటిల్ అవుతున్నాం అక్కడ, వాళ్ళకి ట్యాక్సెస్ పే చేస్తాం కాబట్టి వాళ్ళు ఇచ్చే బెనిఫిట్స్ కూడా మనకు అట్లానే ఉంటాయి. ఓకే, అంటే మేడం ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు స్టడీ పరంగా విదేశాలకు వెళ్ళారనుకోండి, మనకు టైం లిమిట్ అనేది ఉంటుంది. ఈ పిఆర్ పరంగా వెళ్తే టైం లిమిట్ ఏమన్నా ఉంటుందంటారా? లేదండి. ఈ టోటల్ పిఆర్ వీసా అనేది 5 yearsకి వ్యాలిడిటీ వస్తుంది. అందులో మనం వెళ్ళిన day 1 నుండి కౌంట్ అవుతుంది. 3 years కనుక మనం ఫుల్గా పిఆర్తో మనం కెనడాలో ఉన్నట్లయితే పర్మనెంట్ సిటిజన్షిప్ వస్తుంది మనకి. సో ఇంకా మనం కెనడా సిటిజన్షిప్ లాగా ఉండొచ్చు. ఈ సిటిజన్షిప్ కార్డ్ కనుక మనతోటి ఉంది అంటే మనం 94 countries ట్రావెల్ చేసే ఛాన్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం USA వెళ్ళాలి అంటే వీసా ఇంటర్వ్యూ వల్ల చాలామంది ఆగిపోతూ ఉంటారు. సో ఆ ప్రాబ్లం అనేది మనం ఈ కెనడా పిఆర్ ఉంది అంటే వితౌట్ వీసా ఇంటర్వ్యూ మనం USA కూడా ఎంటర్ అవ్వచ్చు. ఓకే మేడం, పిఆర్ కాకుండా ఎక్స్ప్రెస్ ఎంట్రీ పూల్ అనేది కూడా ఒకటి బాగా వినిపిస్తుంది, అసలు అంటే ఏంటండి? యా, ఈ ఎక్స్ప్రెస్ ఎంట్రీ పూల్కి వెళ్ళే అంటే కంటే ముందు మనం ఒక 2 steps గురించి తెలుసుకోవాలి. సో ఫస్ట్ మనం ఎలిజిబుల్ ఉన్నామా లేదా పిఆర్కి. సో నేను ఎలిజిబిలిటీ వచ్చేసి బ్యాచులర్స్ డిగ్రీ అంటున్నాను, ఏజ్ లిమిట్ ఉంటుంది అంటున్నాను, 2 years ఎక్స్పీరియన్స్. ఇదంతా అయిపోయిన తర్వాత మనకి వెస్ అనే ఒక స్టెప్ ఉంటుందండి, లైక్ ఈసీఏ అనైనా అనొచ్చు, ఎడ్యుకేషన్ క్రెడెన్షియల్ అసెస్మెంట్ అంటాము. ఇక్కడ ఏంటి అంటే మనం చదివిన బ్యాచులర్స్ డిగ్రీ కావచ్చు, మాస్టర్స్ డిగ్రీ కావచ్చు. సో ఆ యూనివర్సిటీ అనేది యాజ్ పర్ ది కెనడియన్ స్టాండర్డ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో చేసామా లేదా అనేది మనకి ఆ గవర్నమెంట్ నుండి ఒక ఆర్గనైజేషన్, వెస్ అనే ఆర్గనైజేషన్ నుండి మనకి రిపోర్ట్ అనేది వస్తుంది. అండ్ దీంతో పాటు మనకి IELTS స్కోర్ కార్డు కూడా ఉన్నట్లయితే మనం ఎక్స్ప్రెస్ ఎంట్రీ దాకా రీచ్ అవ్వచ్చు. అసలు ఈ IELTS అన్నది మ్యాండేటరీ అంటారా? ఎందుకంటే చాలా మంది కూడా భయపడుతూ ఉంటారు దీని గురించి. అసలు ఇది ఏంటి, దీనికి సంబంధించి మా వాళ్ళు? నిజమే అండి. ఇప్పుడు డైరెక్ట్గా క్లయింట్స్ వస్తూ ఉంటారు కదా మాకు కూడా, ప్రతి ఒక్కళ్ళు ఈ IELTS గురించి భయపడి పిఆర్ వద్దులే అండి మాకు వర్క్ పర్మిట్ వేసుకుంటాము ఇట్లా ఆలోచిస్తూ ఉంటారు. బట్ కానీ వాళ్ళకి మేము చెప్పేది ఏంటి అంటే ఇక్కడ ట్రైనింగ్ మీకు ఇనీషియల్ స్టేజ్ నుండి మీకు స్కోర్ వచ్చేంత వరకు కూడా మా దగ్గర వెల్ ట్రైన్డ్ ట్రైనర్స్ ఉన్నారు, బేసిక్ స్టేజ్ నుండి మీకు నేర్పిస్తారు. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే మనం
ఐఎల్టీఎస్లో 2 టైప్స్ ఉంటుంది, అకాడమిక్ ఉంటుంది అండ్ జనరల్స్ ఉంటుంది. సో ఎవరైతే పిఆర్ త్రూ వెళ్తారో వాళ్ళు జనరల్స్ రాయాల్సి ఉంటుంది. లేదు స్టడీ పర్పస్ వెళ్ళే వాళ్ళు ఏంటంటే అకాడమిక్ అని ఉంటుంది. సో ఈ జనరల్స్ కానివ్వండి, అకాడమిక్ కానివ్వండి, టోటల్లీ మనకి 4 మాడ్యూల్స్ ఉంటాయి. లిజనింగ్, రీడింగ్, రైటింగ్ అండ్ స్పీకింగ్. సో ఇవన్నీ ఎందుకు అంటే మనం అదర్ కంట్రీనే వెళ్తున్నాం, పక్క స్టేట్కి కాదు, ఎక్కడికి కాదు. సో అదర్ కంట్రీ వెళ్తున్నాము అంటే మనకి లాంగ్వేజ్ అనేది ముందు బేసిక్గా వచ్చి ఉండాలి కదా. సో అట్లాంటి ఒక సిచ్యువేషన్లో మనకి ఈ ఐఎల్టీఎస్ అనేది యూజ్ అవుతుందండి. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే లిజనింగ్లో 8, రిమైనింగ్ మాడ్యూల్స్ లైక్ రీడింగ్, రైటింగ్ అండ్ స్పీకింగ్ ఉన్నాయి కదా, వీటిల్లో కనుక 7 వచ్చినట్లయితే మన ప్రొఫైల్ అనేది ఇందాక ఎక్స్ప్రెస్ ఎంట్రీ అనుకున్నాం, అందులో త్వరగా పిక్ అవుతుంది. ఓకే, అంటే మీరు ఏమన్నా టెస్ట్ లాంటిది పెడతారా మేడం ఈ స్కోరింగ్ దీనికోసం? ఇక్కడ ఏంటి అంటే గవర్నమెంటే మనకి ఎగ్జామ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఎవరైతే పిఆర్ త్రూ వెళ్తారో వాళ్ళు ఎగ్జామ్ అనేది రాయాలి, ఆ స్కోర్ కార్డు ఉండాలి అండ్ వెస్ రిపోర్ట్, యూనివర్సిటీ చెకింగ్ అయిపోయి ఆ రిపోర్ట్ అనేది ఉంటే మనం ఎక్స్ప్రెస్ ఎంట్రీలోకి వెళ్తాం. అసలు ఈ ఎక్స్ప్రెస్ ఎంట్రీలో ఏం జరుగుతుంది అంటే లైక్ ఇప్పుడు స్టడీ వీసా వాళ్ళకి వెళ్ళే పని అయితే ఇంటేక్స్ ఉంటాయి మనకి, ఇయర్లీ 3 ఇంటేక్స్ అట్లాగా. బట్ ఈ పిఆర్కి ఏంటి అంటే ఇంటేక్స్ అట్లా ఏముండవు, మనకి ఎవ్రీ 15 డేస్కి ఒకసారి డ్రాస్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఒక కట్ ఆఫ్ స్కోర్ అనేది పెడతారు, దానికి మన కట్ ఆఫ్ స్కోర్ అనేది రీచ్ అవుతుందా లేదా, సిఆర్ఎస్ స్కోర్ అంటాం, కాంప్రిహెన్సివ్ ర్యాంకింగ్ సిస్టమ్ అని అంటాము. సో ఇది ఎట్లా ఉంటుంది అంటే మన ప్రొఫైల్ని బేస్ చేసుకొని ఉంటుంది. లైక్ ఏజ్ ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి, మన క్వాలిఫికేషన్కి ఎన్ని పాయింట్స్, ఐఎల్స్లో వచ్చిన పాయింట్స్ ఎన్ని, మనం స్పౌస్ని యాడ్ చేస్తున్నామా లేదా. సో ఇవన్నీ పాయింట్స్ బేస్ చేసుకొని అసలు కట్ ఆఫ్ రీచ్ అయితే కనుక మనకి డ్రా అనేది పిక్ అవుతుంది. ఓకే, అంటే వీటన్నిటికీ ఏజ్ లిమిట్ లాంటివి ఏమైనా ఉంటుందా అండి? ఎనీ ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా ఏజ్ లిమిట్ ఉంటుంది, మనకి 18 నుండి స్టార్ట్ అవుతుంది, 46 వరకు పాయింట్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ 35 వరకు ఫుల్ పాయింట్స్, ఇంకా అక్కడ నుండి ఏంటంటే -1, -2 ఇట్లా తగ్గిపోతూ 46 వరకు అయితే ఛాన్స్ ఉంటుంది. నేను సెటిల్మెంట్ కోసం వెళ్ళే వాళ్ళకి ఈ పిఆర్ అనేది యూజ్ అవుతుంది అంటున్నాను. సో వైఫ్ అండ్ హస్బెండ్, కిడ్స్ వీళ్ళందరూ ఉంటారు. ఇప్పుడు నార్మల్గా చూసుకుంటే మేల్ పర్సన్స్కి ఏజ్ కొంచెం ఎక్కువ ఉండొచ్చు, వాళ్ళు అబ్రాడ్ ప్లాన్ చేసేటప్పటికి. సో ఇట్లాంటప్పుడు తన ప్రొఫైల్ సెట్ అవ్వట్లేదు అనుకుందాం, లైక్ మనకి 67 పాయింట్స్ రీచ్ అవ్వాలి 100కి. అట్లాంటప్పుడు తన ఏజ్ పరంగా కానివ్వండి ఎట్లయినా రీచ్ అవ్వట్లేదు. అట్లాంటప్పుడు స్పౌస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రొఫైల్ మనం చెక్ చేయొచ్చు. సో ఇద్దరిలో ఎవరైనా ప్రైమరీ పర్సన్గా ఉండి రిమైనింగ్ వాళ్ళు డిపెండెంట్గా వెళ్ళొచ్చు. ఓకే ఓకే, సో అంటే ఒకవేళ ఇప్పుడు నేను వెళ్ళాలి అనుకుంటే నా ఏజ్ లిమిట్ అన్నది ఒకవేళ ఎక్కువ అయ్యి క్యాన్సిల్ అవుతే నా డిపెండెంట్ మీద వెళ్ళొచ్చు. సో ఎవరో ఒకళ్ళది చూసుకుంటే సరిపోతుంది ఏజ్ లిమిట్. సో ప్రొఫైల్ అనేది మెయిన్ రోల్ అనమాట ఇక్కడ. ఓకే మేడం, ఇందాక మీరు చెప్తున్నారు ఎక్స్ప్రెస్ ఎంట్రీలో సిఆర్ఎస్ అని అన్నారు కదా, అసలు సిఆర్ఎస్ అంటే ఏంటి? ఇక్కడ సిఆర్ఎస్ ఏంటి అంటే కాంప్రిహెన్సివ్ ర్యాంకింగ్ సిస్టమ్ అని అంటామండి. ఇదేంటంటే కట్ ఆఫ్ అనమాట. కెనడా గవర్నమెంట్ మనకు ఒక కట్ ఆఫ్ పెడుతుంది, దాన్ని బట్టి మనకి డ్రా అనేది పిక్ చేస్తుంది. ఆ డ్రాలో మనకి ఇన్విటేషన్ అనేది వస్తుంది, ఐటీఏ అంటాము. సో ఇది ఎట్లా బేస్ అయి ఉంటుంది అంటే మన ప్రొఫైల్కి సంబంధించి ఒక 600 పాయింట్స్ ఉంటాయి. సో అందులో కనుక మనకి 400+ పాయింట్స్ కనుక వచ్చినట్లయితే మన ప్రొఫైల్ అనేది డ్రాలో పిక్ అవుతుంది. సో ఈ సిఆర్ఎస్ స్కోర్ అనేది ఎప్పుడు కాన్స్టెంట్గానే ఏముండదు. సో స్కోర్ అనేది తగ్గొచ్చు, పెరగొచ్చు. సో నేనేం అడ్వైస్ చేస్తాను అంటే ఎవరికైతే ఇప్పుడు డ్రీమ్ ఉంటుందో ఆ ఐడియా వచ్చినప్పుడే మీరు స్టార్ట్ చేసుకుంటే బెటర్ అంటున్నాను. ఎందుకంటే ఆ స్కోర్ అనేది ఇంక్రీజ్ అయింది అనుకోండి కొంచెం కష్టం అవుతుంది పిఆర్ రావడం అనేది. ముందు మనం ఎక్స్ప్రెస్ ఎంట్రీ దాకైనా వెళ్తే ఏదో ఒక డ్రాలో దొరుకుతుంది కదా మనకి పిఆర్ అనేది. లైక్ ఫస్ట్ డ్రాలోనే రావచ్చు, మన ఐఎల్స్ స్కోర్ని బేస్ చేసుకొని మనకి ఇన్విటేషన్ అనేది వస్తుంది. అండ్ ఇంకొకటి మేడం, ఎఫ్ఎస్డబ్ల్యూ అండ్ అలాగే పిఎన్పి మధ్య డిఫరెన్సెస్ ఏంటి మేడం? ఇక్కడ ఏంటి అంటే ఎఫ్ఎస్డబ్ల్యూ మీన్స్ ఫెడరల్ స్కిల్డ్ వర్కర్ అంటాము, అండ్ ఇంకొకటి పిఎన్పి ప్రోవిన్స్ నామినీ ప్రోగ్రామ్ అని అంటాం. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే ఎవరికైతే నేను ఐటీఏ అన్నాను, ఇన్విటేషన్ టు అప్లై అంటాము. కెనడా గవర్నమెంట్ నుండి మనకి ఐటీఏ అనేది వస్తుంది. ఇన్ కేస్ మనకి ఎఫ్ఎస్డబ్ల్యూలో రావాలి అని అనుకుంటే ఐఎల్స్ అంటున్నాను కదా, సో అందులో 8777 అనేది ఉండాలి. ఓకే, సో ఒకవేళ మనకి ఇన్విటేషన్ వచ్చింది ఎఫ్ఎస్డబ్ల్యూ నుండి అంటే కంట్రీ మొత్తంలో మనం ఏ ప్రోవిన్కి అయినా సరే డైరెక్ట్గా ల్యాండ్ అవ్వచ్చు. లైక్ ప్రోవిన్సెస్ మీన్స్ మనం ఇక్కడ స్టేట్స్ అంటాం కదా, అక్కడ ప్రోవిన్సెస్. సో కంట్రీ మొత్తానికి మనం ఎక్కడైనా సరే ల్యాండ్ అవ్వచ్చు. ఈ పిఎన్పి ఏంటి అంటే సపరేట్గా మనకి ఒక 4-5 స్టేట్స్ అనేవి వస్తాయి. మన ఎలిజిబిలిటీని బట్టి వాళ్ళు పెట్టిన పాయింట్స్ ఉంటాయి కదా, ఎలిజిబిలిటీ పాయింట్స్ మీట్ అయితే కనుక సపరేట్గా మనం ఆ ప్రోవిన్కి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అంటే లైక్ ఎఫ్ఎస్డబ్ల్యూ కంట్రీ మొత్తానికి అంటున్నాను, ఇదేంటి అంటే ఆ స్టేట్లో మనం 2 years వర్క్ చేయాలి వాళ్ళ దగ్గర, దెన్ మనం 3 years తర్వాత సిటిజన్షిప్ వస్తుంది అన్నాను కదా, ఎటైనా చేంజ్ అయిపోవచ్చు.
అంటే ఎందులో FSWలో 2 years ఖచ్చితంగా వర్క్ చేయాలంటున్నారా, PNPలో చేయాలి? పిఎన్పిలో మనం 2 years వర్క్ చేయాలి అండ్ FSWలో మనకి నచ్చిన ప్రొవిన్సెస్లో డైరెక్ట్గా ల్యాండ్ అయిపోవచ్చు. డైరెక్ట్గా అక్కడేమి ఇలాంటి టైం లిమిట్ ఉండదా, ఖచ్చితంగా 2 years చేయాలి అలా ఏమన్నా? అట్లేం లేదు, ఇంకా మనం డైరెక్ట్ పిఆర్ తోటి మనం ఉండిపోవచ్చు. ఈ పిఎన్పిలో మాత్రమే మనకి 2 years అనేది వాళ్ళ దగ్గర వర్క్ చేయాలి ఆ స్టేట్లో. దిక్షోషిలో షార్ట్ బ్రేక్ తీసుకుంటాం. వెల్కమ్ బ్యాక్. మీరు ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళే వారికి PR వీసా అందించడం వరకే హెల్ప్ చేస్తారా, లేదంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఉద్యోగం కోసం కూడా ఏమైనా హెల్ప్ చేస్తారా? ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు యాజ్ ఏ క్లయింట్గా మీరు మా దగ్గరకు వచ్చారు, మీకు ఒక 6 to 8 monthsలో పిఆర్ అనేది వచ్చేస్తుంది. మీరు వెళ్తారు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో ఒక ప్రాబ్లం లైక్ జాబ్ పరంగా కానివ్వండి, అకామిడేషన్ కానివ్వండి, ఏదో ఒక ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తారు. సో పిఆర్ మాత్రమే ఇస్తాము, లేదు పిఆర్ వచ్చేసింది అని మిమ్మల్ని వదిలేయడం అట్లా ఏముండదు అండి. మీకు ఎప్పుడైతే నేను ఐటీఏ వస్తుంది అన్నాను చూడండి, అక్కడి నుండి మీ రెజ్యూమేని మేము మార్కెటింగ్ చేయిస్తాము. సో మీరు ఇండియాలో ఉండంగానే జాబ్ ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అవ్వచ్చు. సో ఇప్పుడు మీరు ఇనీషియల్గా నా దగ్గరకు వచ్చారు, మీరు అసలు ఏ కంట్రీ ప్లాన్ చేస్తున్నారో ఏంటో కూడా తెలియదు, మీరేదో ప్లానింగ్లో ఉండుంటారు. సో ఇనీషియల్గా నాకు ప్రాసెస్ వచ్చు నేను చేస్తాను అని అట్లా కాకుండా అసలు మీ ప్రొఫైల్కి ఏం సెట్ అవుతుంది, కెనడా సెట్ అవుతుందా, ఆస్ట్రేలియానా, లేదంటే యూఎస్ఏనా, ఏదో ఒకటి ఉంటుంది కదా. సో అట్లా మీ ప్రొఫైల్ చూసి మేము ఇనీషియల్ ఇవాల్యుయేషన్ రిపోర్ట్ అని ఉంటుందండి. సో ఇదేంటంటే టెక్నికల్ ఇవాల్యుయేషన్ అనమాట. సో ఇక్కడ ఎలిజిబిలిటీ గురించి మనకి మొత్తం ప్రాసెస్ అనేది తెలుస్తుంది. లైక్ అసలు మన ఏజ్కి ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి, క్వాలిఫికేషన్కి ఎన్ని పాయింట్స్, మన ఏజ్కి ఎన్ని పాయింట్స్, అసలు మనం చేస్తున్న జాబ్ అనేది అక్కడ డిమాండ్ ఉందా లేదా, ఇదంతా కూడా ఒక ఓవర్వ్యూ అనేది మనకి ఆ ఇవాల్యుయేషన్ రిపోర్ట్లో తెలుస్తుంది. అది అయిపోయిన తర్వాత ఈసీఏ అన్నాను, ఎడ్యుకేషన్ క్రెడెన్షియల్ అసెస్మెంట్, మీ యూనివర్సిటీని చెక్ చేస్తారు అన్నాను. ఈ రిపోర్ట్ రావడానికి మనకి మినిమం 45 days to 2 months టైం పడుతుంది. అండ్ ఐఎల్స్ ఈ 45 days టైం ఉంది కదా, ఈ టైం పీరియడ్లో మేము మీకు 1 month ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాం ఐఎల్స్కి సంబంధించి. ఈ 2 steps అయిపోయిన తర్వాత మీ ప్రొఫైల్ని ఎక్స్ప్రెస్ ఎంట్రీలోకి లాంచ్ చేస్తామండి. ఎక్స్ప్రెస్ ఎంట్రీ అంటే ఇంత డ్రాస్ జరుగుతాయి అని చెప్పాను కదా, ఎవ్రీ 15 daysకి డ్రాస్ జరుగుతూ ఉంటాయి. ఒకవేళ మనకి ఐఎల్స్ ఎంత ట్రై చేసినా కానీ 8,777 లైక్ CLB 9 అనేది రాలేదు, సపోజ్ ఎంత ట్రై చేసినా మీకు 4 modules ఉంటాయి అన్నాను, లిజనింగ్, రీడింగ్, రైటింగ్, స్పీకింగ్. సో 6 in each module వచ్చినా కానీ లైక్ 6 points in each module వచ్చినా మనకి PNP అంటున్నాను, ప్రొవిన్సెస్ అని, వాటికైనా సరే మనం ఎలిజిబుల్ ఉంటాము. ఎడ్యుకేషన్ పరంగా క్వాలిఫికేషన్స్ అంటున్నారు కదా, అది మినిమం ఏముండ అంటే డిగ్రీ చేసి వెళ్ళొచ్చా, పీజీ చేసి వెళ్ళొచ్చా, అసలు ఏది చదువుకుని? ఇక్కడ నేనేంటంటే కెనడా గురించి ఎక్కువ ఎందుకు హైలైట్ చేస్తున్నా అంటే ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఆస్ట్రేలియా, కెనడా అండ్ అన్ని వీసాస్ ఉన్నాయి. బట్ కానీ కెనడా ఏంటి అంటే మనకి త్వరగా ఈజీ ప్రాసెస్ అనమాట, ఇన్విటేషన్స్ కూడా త్వరగానే వస్తుంటాయి, ఎవ్రీ 15 daysకి డ్రా. అండ్ ఇక్కడ కెనడాకి ఏంటి అంటే ఒక బెనిఫిట్ మనకి, ఇన్ ఎనీ ఫీల్డ్ మనకి మినిమం 2 years కనుక ఉన్నట్లయితే విత్ బ్యాచిలర్స్ డిగ్రీ మనకి పిఆర్ అనేది ఎలిజిబుల్ ఉంటాము మనం ఇన్ ఎనీ ఫీల్డ్. లేదు మాస్టర్స్ చదివిన వాళ్ళైతే 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అంటే వర్క్ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా ఎంతో కొంత ఉండాలంటే మినిమం 2 years అండి. లేదు ఒకవేళ మనం ఆస్ట్రేలియా కనుక చూసుకున్నట్లయితే 5 years ఎక్స్పీరియన్స్, మనం ఏదైతే స్ట్రీమ్ చేసి ఉంటామో దానికి రిలేటెడ్ 5 years ఎక్స్పీరియన్స్ ఉంటే ఆస్ట్రేలియాకి అవుతుంది. సో అందరికీ 5 years ఉండాలి అట్లేం లేదు కదా, మినిమం 2 years ఉన్నా కెనడాకి ఈజీ అవుతుంది. అంటే వర్క్ ఎక్స్పీరియన్స్ అంటున్నారు కదా, పర్టికులర్గా ఈ ఫీల్డ్కి సంబంధించి వర్క్ ఎక్స్పీరియన్స్ అని ఏమన్నా ఉందా, ఎనీ ఫీల్డ్ అనుకోవచ్చు? ఇన్ ఎనీ ఫీల్డ్ అండి, ఎనీ ఫీల్డ్. మినిమం బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు ఇన్ ఎనీ ఫీల్డ్ 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మనం కెనడా పిఆర్కి ఈజీగా ఎలిజిబుల్ అవుతామండి. మేడం మీ బ్రాంచెస్ అసలు ఎక్కడెక్కడ ఉన్నాయి? ఇక్కడ బ్రాంచెస్ వచ్చేసి యూఎస్ఏ ఉంది, దుబాయ్ అండ్ ఏపీలో 3 branches ఉన్నాయి. అండ్ ఇక్కడ హైదరాబాద్ వచ్చేసి మనకి KPHB అండ్ మాదాపూర్లో అవైలబుల్ ఉంటామండి. అండ్ ఇంకొకటి మేడం, ఈ ఓవరాల్ ప్రాసెస్ మొత్తానికి ఎంతవరకు టైం పడుతుంది, అలాగే ఎంత బడ్జెట్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది? సో ఇక్కడ పిఆర్ టోటల్ టైం పీరియడ్ వచ్చేసి మినిమం 6 to 8 months అయితే పడుతుందండి. అండ్ ఎందుకు ఇంత టైం పీరియడ్ అనేది కూడా చాలామంది క్లయింట్స్ అడుగుతూ ఉంటారు, ఇంకొంచెం త్వరగా వెళ్ళే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా అని. సో ఇక్కడ మనకి వెస్ రిపోర్ట్ రావడానికే మనకి 2 months టైం పడుతుంది. అండ్ దాంతోపాటు మనం ఐఎల్స్ కూడా రాయాలి కదా, సో ఆ ట్రైనింగ్ అంతా అవ్వాలి. సో అట్లీస్ట్ మనకి 6 months అయినా పడుతుంది. ఒకవేళ బై లక్ మనకి ఐఎల్స్లో కనుక 8,777 వచ్చినట్లయితే లెస్ దెన్ 6 monthsలో వెళ్ళిన ప్రొఫైల్స్ కూడా ఉన్నాయండి. ఒకసారి మనం అప్లై చేసుకున్న తర్వాత ఇన్ కేస్ ఏదైనా రీజన్ వల్ల మనకు అది రాలేదు, సక్సెస్ అవ్వలేదు, వీసా అన్నది అప్రూవ్ అవ్వలేదు, మళ్ళీ నెక్స్ట్ టైం అన్నది మనం అప్లై చేసుకోవచ్చు అంటారా?
ఇక్కడ అప్లై చేసుకోవచ్చండి. ఇక్కడ మనకి రిజెక్ట్ అయ్యేది ఏం లేదు. ఇనీషియల్గా నేను ఇవాల్యూషన్ రిపోర్ట్ అంటున్నాను, మన ఎలిజిబిలిటీ రిపోర్ట్. ఆ స్టేజ్లోనే మనకు అర్థమైపోతుంది అసలు మనం కెనడా పిఆర్కి ఎలిజిబుల్ ఉన్నామా లేదా అనేది. సో వన్స్ మనం ఆ 67 పాయింట్స్ కనుక రీచ్ అయ్యాము అంటే నెక్స్ట్ స్టెప్ వెస్ అనేది ఉంటుంది, ఆ రిపోర్ట్ వచ్చేస్తుంది. అండ్ ఐఎల్స్కి సంబంధించిన ట్రైనింగ్ మేము ప్రొవైడ్ చేస్తాము. ఇంకా మీకు ఎక్స్ప్రెస్ ఎంట్రీ అని ఉంటుంది. ఒకవేళ ఇక్కడ లేట్ అయినా మనకి పిఎన్పి అనే ఆప్షన్ ఉంది. సో రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఏం లేవండి. మేడం, మీరు ఇందాక చెప్పారు కొన్ని ప్లేసెస్లో మీ బ్రాంచెస్ ఉన్నాయని. ఆ బ్రాంచెసే కాకుండా మీరు కాలేజెస్కి అలా వెళ్ళి పిల్లలకి ఏమన్నా అవేర్నెస్ లాంటిది ఏమన్నా కల్పిస్తారా? అవునండి. సో ఇక్కడ ఏంటి అంటే చాలా మంది స్టూడెంట్స్కి అటువంటి ఒక అవేర్నెస్ తెలియకనే చాలా మంది ఆగిపోదాము అని చూస్తారు. ఆ ప్లానింగ్ ఉన్నా కానీ లైక్ అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలని చాలా మంది కోరిక ఉంటుంది. బట్ ఎట్లా స్టార్ట్ చేయాలి, అసలు ఇనీషియల్ పాయింట్ ఎక్కడ అనేది తెలియకనే చాలా మంది సరే ఏముందిలే అని లైట్ తీసుకుంటూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళ కోసమే మేమేంటి అంటే ఎవ్రీ 3 monthsకి ఒకసారి ఎడ్యుకేషన్ ఫెయిర్స్ అనేవి కండక్ట్ చేస్తూ ఉంటాం ఎక్కడికక్కడ. లైక్ బ్రాంచెస్ ఉంటాయి కదా, ప్రతి బ్రాంచ్ నుండి మనకి ఎడ్యుకేషన్ ఫెయిర్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అండ్ మేము వచ్చేసి లైక్ యూట్యూబ్ కానీ ఇన్స్టా కానివ్వండి ఇట్లా యాక్టివ్గానే ఉంటాము. సో అందరికీ రీచ్ అయ్యాము ఆల్రెడీ. సో ఇంకెవరైతే ఇట్లాంటి అవేర్నెస్ కోసం చూస్తున్నారో వాళ్ళకి కూడా ఈ ఎక్సెల్ అనేది యూజ్ అవుతుంది. లేదు మీరు డైరెక్ట్గా బ్రాంచెస్కి వస్తాను అంటే ఇంకొంచెం యూస్ఫుల్ అవుతుంది. ఓకే మేడం, మనం చూసుకున్నట్లయితే ఈ మధ్యకాలంలో చాలా మంది కూడా ఫారెన్ వెళ్ళి కొంతమంది అక్కడే సెటిల్ అయిపోతున్నారు. ఇంకొంతమంది ఏమో వెళ్ళాము డబ్బులు సంపాదించుకుని ఇంకా చాలు వెనక్కి వచ్చేసి మన ప్లేస్లోనే మనం హ్యాపీగా ఉందాం అనుకుంటున్నాం. వన్స్ వెళ్ళిన తర్వాత రిటర్న్ అన్నది వచ్చేసేయచ్చు అంటారా? సో ఈ పిఆర్ అనేది నేను ఇందాక చెప్పున్నాను కదా, సో ఇదేంటి అంటే 5 yearsకి వ్యాలిడిటీ వస్తుంది. ఇది దట్టు మల్టీ ఎంట్రీ వీసా. మనం అక్కడే సెటిల్ అయిపోవాలి వన్స్ పిఆర్ వచ్చింది అంటే అనేం లేదు. ఎన్నిసార్లైనా మనం వెళ్ళొచ్చు రావచ్చు. అండ్ ఇక్కడ స్టడీ పర్పస్ వెళ్ళిన వాళ్ళు ఏంటి అంటే వాళ్ళ స్టడీ టైం పీరియడ్ లిమిట్ అయిపోతుంది, ఆ కోర్స్ అయిపోయి వాళ్ళు రిటర్న్ వచ్చేయాల్సి ఉంటుంది. అట్లా కాకుండా కొంతమందికి ఏంటంటే అక్కడ సర్వీసెస్ నచ్చి కానీ ఎట్లయినా కానీ దాన్ని పిఆర్గా కన్వర్ట్ చేసుకోవాలి అని చూస్తారు. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా మేడం, చాలా ఫెసిలిటీస్ అనేవి అప్లికబుల్ అవుతాయి అని చెప్పి. అంటే పిఆర్ త్రో వెళ్తేనే ఈ ఫెసిలిటీస్ అన్నీ అప్లికబుల్ అవుతాయా, లేదంటే నార్మల్ కన్సల్టెన్సీస్ కాకుండా నార్మల్గా కూడా చాలామంది వెళ్తారు కదా, అలా వెళ్ళినా కూడా ఇవి అప్లికబుల్ అవుతాయి అంటారా? ఇప్పుడు కన్సల్టెన్సీ త్రూ వెళ్ళినా నార్మల్గా ఓన్గా ప్రాసెస్ చేసుకునే వాళ్ళు ఉంటారు. అట్లా వెళ్ళినా కానీ వన్స్ మనకి పిఆర్ వచ్చింది అంటే సేమ్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే కన్సల్టెన్సీని అప్రోచ్ అవ్వడం బెటర్ అండి. సో ఎందుకు అంటే ఇప్పుడు ఇనీషియల్గా టెక్నికల్ ఇవాల్యూషన్ అంటున్నాను. ఇప్పుడు నార్మల్గా చాలామంది అక్కడ ఇవాల్యూషన్ చేయించడానికి కూడా ఆలోచిస్తారు, మేమే ఓన్గా చేసేసుకుంటాం కదా, లైక్ వెబ్సైట్ ఉంటుంది చేసుకుంటాము అని. సో అందులో ఏంటి అంటే ఎడ్యుకేషన్ గురించి అడుగుతుంది, జాబ్ ఏం చేస్తున్నారు అంటుంది, కానీ వాళ్ళు చేసే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ గురించి అడగదు. సో ఇక్కడ ఏంటి అంటే ప్రతిదీ స్టెప్ బై స్టెప్ చేస్తాము. ఇన్ కేస్ ఒక పర్సన్ చేశారు, అది నెక్స్ట్ ఇంకో పర్సన్కి వెళ్తుంది. ఏదైనా ఫిల్టర్ జరగాలి అంటే ఆ నెక్స్ట్ సెకండ్ పర్సన్ దగ్గర జరుగుతుంది. సో ఇట్లా ఒక ప్రొఫైల్ని ఒక 4-5 members చెక్ చేసి మనకి ఫైనల్ స్టెప్ దాకా తీసుకువెళ్తారు. కాబట్టి నేను కన్సల్టెన్సీ త్రూ అయితేనే బెటర్ సొల్యూషన్ ఉంటుంది అని చెప్తున్నా. ఓవరాల్గా ఈ పిఆర్ ప్రాసెస్లో ఎక్సెల్ అన్నది ఎంతవరకు హెల్ప్ అవుతుందంటారు? ఇక్కడ ఏంటి అంటే అసలు మీరు పిఆర్ త్రూ మా దగ్గరకు వచ్చారు, ప్రొఫైల్ మూవ్ చేస్తున్నారు అనుకుంటే దీనికి సంబంధించి ఐఎల్స్కి మేము ట్రైనింగ్ ఇస్తాము అంటున్నాము. వన్స్ మీకు ఐటీఏ వచ్చింది వెళ్ళాలి. సో వెళ్ళాల్సిన టైం వచ్చినప్పుడు ఏంటంటే ఓన్లీ మీరే సపోర్ట్ చేసుకోవాలి వెళ్ళాలి అని కాదు, మా త్రూ కూడా మీకు ఇంటర్వ్యూస్ అనేవి ప్రొవైడ్ చేస్తాము అండ్ అకామిడేషన్కి కొంచెం సపోర్ట్ చేస్తాము. సో మీ రెజ్యూమే ఏదైతే ఉందో దాన్ని మార్కెటింగ్ చేయిస్తామండి. మీరు ఇండియాలో ఉండంగానే ట్రై చేసుకోవచ్చు. ఓకే. అండ్ ఇంకొకటి మేడం, ఇప్పుడు పర్టికులర్గా అంటే వాళ్ళు పలానా టైంలోపు వెళ్ళాలి అని టైం లిమిట్ ఏమైనా ఉంటుందా? లేదు ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ పిఆర్ ఓకే అయిపోయింది, వీసా అన్నీ అప్రూవ్ అయిపోయింది, ఈ డేట్ లోపు వెళ్ళాలి అని రూల్ ఏమి ఉంటుందా? నాకు ఆ టైంకి కుదరలేదు, దాన్ని ఎక్స్టెండ్ చేసుకొని నెక్స్ట్ టైం వెళ్ళొచ్చు, అలా ఏమన్నా ఉంటుందా? సో వన్స్ మనకి పిఆర్ వచ్చేసింది, సో ఇవాళే వెళ్ళాలి లేదు రేపే వెళ్ళాలి అంతా సర్దేసుకొని అనేది ఏం లేదు. సో మనకి కెనడా గవర్నమెంటే ఒక 6 months వరకు టైం ఇస్తుంది. ఆ టైం పీరియడ్ లోపు మనం ఎప్పుడైనా వెళ్ళొచ్చు. Day 1 వెళ్ళినా పర్వాలేదు, లేదు 6th month వెళ్ళినా కానీ పర్వాలేదు. సో మీరు ఇండియాలో ఉండంగా అయినా సరే జాబ్ ఇంటర్వ్యూస్ మేము హెల్ప్ చేస్తాము, లేదు మీరు ముందే వెళ్ళినా అక్కడికి వెళ్ళిన తర్వాత అయినా సరే మా సపోర్ట్ అనేది మీకు ఉంటుంది. ఓకే. మనం చూసుకున్నట్లయితే మార్కెట్లో చాలా కన్సల్టెన్సీస్ ఉన్నాయి. సో అవన్నీ కాదని మీ దగ్గరికే ఎందుకు రావాలంటే మీ దగ్గర ఉన్న ప్రత్యేకత ఏంటి? ఇప్పుడు అదర్ కన్సల్టెన్సీస్ ఇవన్నీ కాదు, మెయిన్గా నేను ఎక్సెల్లా గురించి చెప్తాను. సో ఇక్కడ ఏంటి అంటే ఒక పర్సన్ ప్రొఫైల్ తీసుకున్నాము అంటే వాళ్ళే చేస్తారు అనేం లేదు.
ఒక పర్సన్ నుండి మనకు 4-5 పర్సన్స్ వరకు వెళ్తుంది ఆ ప్రొఫైల్ అనేది. ఒకళ్ళ దగ్గర కాకపోయినా సెకండ్ పర్సన్ దగ్గర అయినా సరే మనకి ఫిల్టర్ అనేది జరుగుతుంది. ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయి అంటే మనం క్రాస్ చెక్ చేసుకొని మరి ఆ ప్రొఫైల్ని మూవ్ చేస్తాము. సో మనం ఇనీషియల్గా అసలు ఎలిజిబిలిటీ చెక్ చేసుకోకుండా ఇనీషియల్ స్టేజెస్లోనే మనం మిస్టేక్స్ పెట్టుకొని ఫైనల్గా మనకి రిజెక్ట్ అయ్యింది అనే స్టేజ్కి వెళ్ళిన తర్వాత బాధపడే కంటే ఇనీషియల్గానే ఇవన్నీ ప్రాపర్గా ఉంటే బెటర్ ఉంటుంది. సో ఇక్కడ ఓన్లీ మీకు పిఆర్ పర్పస్ మీదనే మేము హెల్ప్ చేస్తాము అనేది లేదు. ఐఎల్స్లో మేము హెల్ప్ చేస్తాము అండ్ దట్టు మీకు పిఆర్ వచ్చిన తర్వాత కూడా అకామిడేషన్కి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అటువంటి ఇబ్బంది కూడా మీకు అవసరం లేదు, మేమే అకామిడేషన్ కూడా చూసుకుంటాము అండ్ జాబ్ ఇంటర్వ్యూస్లో కూడా మేము హెల్ప్ చేస్తామండి. ఓకే, సో చూశారు కదండి, ఇది వాళ్ళ దిక్సూచి. చూస్తూనే ఉండండి ABN ఆంధ్రజ్యోతి. అటికాలోనే జెన్యూన్ గా సిస్టమాటిక్ గా జర్మన్ టెక్నాలజీతో మీ నగల ప్యూరిటీని 100% అక్యురసీతో వాల్యూ చేస్తున్నారు. Attica Gold Company. ఎప్పుడైనా ఒకటి కోరుకుంటే రెండు లభిస్తే సంతోషమే కదా. మన సిర్లసీమ 2లో కూడా అంతే. డిటిసిపి ప్లాట్ కొంటే ల్యాండ్ అప్రిసియేషన్ అనేది ఒక లాభం, శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం మరో లాభం. ఇంకా చెప్పనా, మీ ఫ్యామిలీతో వచ్చినప్పుడు ఇక్కడ బస్ చేయడానికి కాటేజెస్ తో కూడిన సదుపాయం, ఇలాంటివి ఎన్నో సౌకర్యాలున్నాయి. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2 ఒక్కసారి విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి. సొంతింటి కల సాకారానికి 5 లక్షల రూపాయలను అందించే ఇందిరమ్మ ఇండ్ల గ్యారంటీని మార్చి 11న ప్రారంభించనున్న ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు బట్టి విక్రమార్క, గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. బీజేపీలో చేరిన బీఆర్ఎస్ నేతలు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన